టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. వాస్తవానికి వివేక్ ఆత్రేయ ఈ పవర్ఫుల్ మాస్ కథను నందమూరి బాలకృష్ణ కోసం సిద్ధం చేయగా ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో రవితేజ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. కురుక్షేత్రం అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుత ఇరుముడి షూటింగ్ లో ఉన్న రవితేజ దీంతో పాటు హసీద్ గోలీ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయనున్నారు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల వేగంలో ఆయనకు ఎవరూ సాటిరారు. ధమాకా వంటి 100 కోట్ల విజయం తర్వాత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి రవితేజ సరికొత్త ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో అలరించిన ఆయన ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో ఇరుముడి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుత ముగింపు దశకు చేరుకుంది. రవితేజ మాస్ ఇమేజ్ ను శివ నిర్మాణ మార్క్ ఎమోషన్స్ ను మేళవించి రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం ఏమిటంటే రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్. వాస్తవానికి వివేక్ ఆత్రేయ నందమూరి బాలకృష్ణ కోసం ఒక శక్తివంతమైన మాస్ కథను సిద్ధం చేశారు. బాలయ్య కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆయన రాజకీయ సినీ కమిట్మెంట్స్ వల్ల ఆ ప్రాజెక్ట్స్ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఇదే సమయంలో వివేక్ ఆ కథను రవితేజకు వినిపించగా మాస్ రాజా ఆ పాయింట్ కు ఫిదా అయిపోయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాలయ్య కోసం రాసుకున్న కథ కావడంతో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందని రవితేజ అభిమానులు ఆశిస్తున్నారు. కేవలం వివేక్ ఆత్రేయ మాత్రమే కాకుండా రవితేజ సినిమాలో మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. రాజరాజా చోరా ఫేమ్ హసీద్ గోలీ దర్శకత్వంలో ఒక సినిమాకు ఆయన ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. హసీద్ గోలీ చిత్రాల్లో ఉండే వినూత్నమైన హ్యూమర్ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 2 సినిమాల షూటింగ్స్ ను రవితేజ సమాంతరంగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే వరుస సినిమాల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలకు భారం కాకూడదనే ఉద్దేశంతో రవితేజ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించుకున్నారట. గతంలో 25 కోట్ల రూపాయల వరకు తీసుకున్న ఆయన ఇప్పుడు 15 కోట్ల రూపాయలకు తన పారితోషికాన్ని తగ్గించుకుని తన మార్కెట్ ను మళ్లీ పుంజుకునేలా చేయాలని భావిస్తున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ కెరీర్ విషయానికి వస్తే ఆయన ప్రతిభావంతుడైన దర్శకుడిగా రచయితగా గుర్తింపు పొందారు. 2017లో మెంటల్ మదిలో చిత్రంతో పరిచయమైన ఆయన ఆ తర్వాత బ్రోచే వారెవరా వంటి కల్ట్ క్లాసిక్ క్రైమ్ కామెడీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నేచురల్ స్టార్ నానితో చేసిన అంటే సుందరానికి క్లాస్ ఆడియన్స్ ను మెప్పించగా ఆ తర్వాత వచ్చిన సరిపోదా శనివారం వివేక్ లోని మాస్ యాక్షన్ కోణాన్ని ఆవిష్కరించి భారీ విజయాన్ని సాధించింది. కేవలం దర్శకుడుగానే కాకుండా ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా వంటి చిత్రాలకు పాటలు రాసి తనలోని గీత రచయితను కూడా నిరూపించుకున్నారు. ఇప్పుడు మాస్ మహారాజాతో ఆయన చేయబోయే కురుక్షేత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.